కేటీఆర్ చేసిన ట్వీట్ మీద అయితే నెటిజన్ల నుంచి అయితే ఎక్కువ స్పందన వస్తూ ఉంది. అయితే ఎక్కువగా కూడా ఏదైతే సుమతి శతకాన్ని ఆయన పోస్ట్ చేశారో అది వారికే ఆపాదించి అయితే కమెంట్స్ పెడుతూ ఉన్నారు. ఇప్పటికీ మీకు గుర్తొస్తున్నాయా సుమతి శతకాలు అని చెప్పేసి కూడా ఇటు నెటిజన్స్ అయితే ఎక్కువగా కమెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే జనరల్గా కూడా మన కేటీఆర్ ఎక్కువగా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఆయన ఏదైనా అంటే జనరల్గా కూడా నార్మల్ పీపుల్కి అధికారంలో ఉన్నప్పుడు కూడా నార్మల్ పీపుల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆయనకి ట్విట్టర్లో పోస్ట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండేవారు, వారికి స్పందించేవారు. అయితే ఎప్పుడు కూడా నెటిజన్ల నుంచి ఏం కామెంట్స్ వస్తున్నాయి, ఎటువంటి స్పందన వస్తుంది, ఏ విధంగా ఉన్నారు అని చెప్పి కూడా సోషల్ మీడియాలో కేటీఆర్ యాక్టివ్గా ఉంటారు. అయితే ఇవాళ కొందరిని ఉద్దేశించి నిన్న ఆయన సుమతి శతకాన్ని పోస్ట్ చేయడం జరిగింది. సో దానికైతే నెటిజన్ల నుంచి వారికే ఆపాదించి నెగిటివ్గా కామెంట్స్ అయితే వస్తున్నాయి. రైట్. అయితే మనతో దీని మీద స్పందించేందుకైతే టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నారు. వారితో మాట్లాడదాం. రామ్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నారు, లైన్ కొంచెం డిస్కంటిన్యూ అయింది. ఇప్పుడు ఆయన వేమన పద్యాలు పెట్టేసేసి దాని భావంతో ఉన్నటువంటి పెట్టి అది పరోక్షంగా అంటే కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి మాట్లాడే ఉద్దేశం రావాలనే కోణంలో పెట్టినట్టుగానే అందరు తీసుకుంటారు. ఎందుకంటే ఆ స్థాయిలో ఉంటున్నటువంటి వ్యక్తి ఈ రోజు దిగజారుడు రాజకీయాలకు వెళ్ళిపోయినాడు. ఎందుకంటే ప్రజలకు పనికొస్తున్నటువంటి అంశాలు ఎత్తి మాట్లాడడానికి లేదు. కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క ఏమంటారు ఛాన్సెస్ ఇస్తలేదు. ఏదైనా తప్పులు చేస్తే తప్పులు ఎత్తి చూపుదామనేటటువంటి ఆస్కారం లేదు. ఉన్నదల్లా ఆయనకు అక్కస్ ఏంటిది అంటే అధికారంలో ఉన్న మేమేమో దిగిపోయినాము. గతంలో మీకు గుర్తుందా, అసలు కేసీఆర్ కి ముఖ్యమంత్రి పదవి అనేటటువంటి ఎడమకాలు చెప్పుతో సమానం అని అన్నారు వీళ్ళే. మరి అదే ఎడమకాలు చెప్పు గురించి ఎందుకు ఇంత పరితపిస్తున్నారు? ఈ రోజు శునకాలు అనేటటువంటి దాని పదాలతోటి ఆపాదించినప్పుడు యావత్ తెలంగాణ ప్రజలు ఏమంటున్నారంటే అట్లా విశ్వాసం లేనటువంటి వాళ్ళనే లేకపోతే కనకం సింహాసనం అనేటటువంటి భావం వచ్చేటటువంటిది మేము కూడా నమ్ముతాం కాబట్టి మీలాంటి వాళ్ళని దింపేసేసినాము, మిమ్మల్ని అందుకనే దింపేసేసినాము అని చెప్తున్నారు. సో 10 సంవత్సరాలను కూర్చోబెట్టి అవకాశం ఇస్తే సొంతోళ్ళు ఏదైనా చేస్తారు అని అనుకుంటే నమ్మక ద్రోహం తప్ప చేసింది ఏం లేదు కదా. మీరు వీళ్ళు ఏ రకంగా అర్హులు కారు కాబట్టి ఆ యొక్క అధికార పీఠం పై నుంచి దింపేసారు. ప్రజల పక్షాన నిలబడేటటువంటి అసలైనటువంటి నాయకుని ప్రజల ముఖ్యమంత్రికి ఈ రోజు పట్టం కట్టారు. సో సునకాలను దింపేసేసారు. అసలైనటువంటి నాయకుడికి ఈ రోజు పట్టం కట్టారు ప్రజలు. సో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో అద్భుతంగా పోతున్నటువంటి యొక్క పాలనను చూసి కడుపులలో కత్తులు పెట్టుకొని అక్కసుతోటి మాట్లాడుకుంటా వాళ్ళు ఏది చేసినప్పటికీ కూడా రోజుకింత జిగదారిపోతున్నాడు కేటీఆర్. ఆయన మానసిక పరిస్థితి బాలేదు. ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థమైతలేదు. రామ్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు నెటిజన్ల నుంచి కూడా కేటీఆర్ కి కౌంటర్లు పడుతున్నాయి. ఆయన ఏదైతే ట్వీట్ చేశారో దాన్ని వారికే ఆపాదిస్తూ ఉన్నారు. మనం ఎప్పుడైనా ప్రజలు అనేటటువంటిది వాస్తవాలు గమనిస్తుంటారు. గతంలో వీరు పరిపాలించినప్పుడు ఎట్లా ఉండే రాష్ట్రము, ఈ రోజు ఉంటున్నటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దలు ఎట్లా నడిపిస్తున్నారు, ఈ రెండింటిని బేరీజ్ వేసుకుంటారు కదా. 10 సంవత్సరాల నుంచి మీరు చేసినటువంటిది బాలేదు కాబట్టి, అన్యాయం అయిపోయారు కాబట్టి, మీరు వెన్నుపోటు పొడిచిరు కాబట్టే కదా మిమ్మల్ని గద్దె దింపారు. మీ భాషలో మీరు పెట్టినటువంటి పద్యం భావంలో సింహాసనం, ఆ సింహాసనం మీదకించి శునకాలను అనేటటువంటి దాన్ని దింపేసారు కదా. అందుకనే ఈ రోజు ప్రజల్ని పరిపాలించేటటువంటి మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నారు, అక్కడ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టినారు కదా. సో బ్రహ్మాండంగా ఈ రోజు ప్రజల పాలన సాగుతా ఉంది. కాబట్టి మంచిగా జరుగుతున్నటువంటి దాన్ని కించపరిచి ఎవరైనా మాట్లాడినప్పుడు ప్రజలు దాన్ని స్వాగతించరు. అట్లాంటప్పుడు 100% ప్రజల నుంచి స్వచ్ఛందంగా స్వతంత్రంగా గత వాళ్ళు చేసినటువంటి తప్పులని వాళ్ళు ఉల్టా మర్చిపోయి వీళ్ళ మీద ఈ రోజు ఉంటున్నటువంటి మా మీద బురద జల్లే ప్రయత్నం చేసినప్పుడు ప్రజలే సైనికులకి తిరగబడతారు. ఇప్పుడేం సరిపోయిందండి, భవిష్యత్తులో ఈ యొక్క అవినీతిలో పుట్ట బయటికి వచ్చిన తర్వాత వీళ్ళు బజార్లో తిరగాలంటే కూడా పెట్టే తరుకొని వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి రాబోతుంది తెలంగాణలో. ఈ రోజు కబర్దారు బట్టలు ఊడదీసి కొడతారు అనేటటువంటి డైలాగులు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడేదానికంటే ముందు విచారణలో లెక్కలు అడిగినప్పుడు లెక్క చేయకుండా పోకుండా పారిపోకుండా ఉండండి, లేదంటే లెక్కకు లెక్క చెప్తాము. ఇవన్నీ లెక్కకు లెక్క చెప్పిన తర్వాత బజార్లో అదే బట్టలు ఊడదీసి ప్రజలు రాళ్లతోటి కొట్టి పరిగెట్టించేటటువంటి రోజులు కూడా వస్తాయి. ఎందుకంటే మీరు తెలంగాణకి చేసినటువంటి మోసము, ద్రోహము, అన్యాయం అంతది కాబట్టి, అవినీతి కొండలు గుట్టలైనా కూడా మాయమైపోయినాయి కాబట్టి, వనరులను మొత్తం దోచుకొచ్చినారు.
ఉల్టా వీరి యొక్క అక్కసు కక్కుతున్నటువంటి విధానాన్ని ప్రజలు స్వాగతించట్లేదు. అంటే కేవలం ఈ ట్వీట్ మాత్రమే కాదు, ఈ మధ్య కాలంలో చూస్తే కేటీఆర్ వరుసగా కూడా ఏదో ఒక అంశం మీద ట్వీట్లు చేస్తూనే ఉన్నారు ఉద్దేశించి. అదే చెప్తున్నా కదా, ఫ్రస్ట్రేషన్ మాత్రమే ఉంది. ప్రజలకు సంబంధించి ఏదైనా మాట్లాడుతున్నాడా? మాట్లాడతలేడు. పోనీ మాట్లాడేటటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ మేము ఇస్తున్నామా? మా సైడ్ నుంచి ఏదైనా పొరపాటు జరిగితే మాట్లాడనీకు ఉంటది. జనాలు మమ్మల్ని స్వాగతిస్తున్నప్పుడు అరే జనాలు వీళ్ళని స్వాగతిస్తున్నారు అనేటటువంటి బాధ వాళ్ళకి ఎక్కువైపోయింది. మేము అసలు వీళ్ళు వస్తే కరెంటు కష్టాలు ఉంటాయి అనుకున్నాము, వీళ్ళు వస్తే అసలు ఏముండదు అనుకున్నాము, సఖ్యతతో నాయకులు మెలగరని అనుకున్నాము అని ఏవేవో కోరుకున్నారు. 3 రోజులలో ప్రభుత్వం అనేది పడిపోతుందనే పుకార్లు పుట్టించిర్రు. అసలు కాంగ్రెస్ పార్టీకి పరిపాలనే రాదు, వ్యవసాయం గీసం ఏం తెలుసు అనేటటువంటి అబద్ధపు ప్రచారాలు చేసిర్రు. ఏవి ఎన్ని చేసినా మీరు మీ కుటుంబం మొత్తం తలకాయ కిందికి కాళ్ళు మీదికి పెట్టి తపస్సు చేసినా కూడా ప్రజల ముఖ్యమంత్రి ఉంటున్నటువంటి ఆయన ఆధ్వర్యంలో ప్రజా పరిపాలన సాగుతున్నప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో పెద్ద కొడుకు లెక్క ఆయన ఈ రోజు చొచ్చుకుపోతున్నాడు. దాన్ని జీర్ణించుకోలేక ఈ రోజు విషం కక్కుతా ఉన్నావు. అయితే కేటీఆర్ ఈ మధ్య కాలంలో చేస్తున్న ట్వీట్లన్నీ కూడా మీరు అన్నట్లుగానే ఫ్రస్ట్రేషన్ ట్వీట్లనే చూడాలా? అది ప్రజలే స్పందనలో చూడండి మీరు. ఇప్పుడు నేను నా పార్టీ కాబట్టి నాదని అంటనేమో, ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూడండి. ఆ స్పందనలోనే చెప్తున్నారు కదా జనాలు, నీ ముఖానికి ఏం చేసినామని చెప్పి, నీ ముఖానికి ఏం కొలువులు ఇచ్చినామని చెప్పి, నీ ముఖానికి ఏ ప్రాజెక్ట్ అన్నా సక్రమమైన కట్టినటువంటిది ఉందా అని చెప్పి, నీ ముఖానికి ఏమైనా ఆల్టర్నేట్ క్రాప్స్ ని డెవలప్ చేసినావా అని చెప్పి, ఏ అంశాలల్లా పలానా అంశంలో ఇదిగో మేము ఇట్లా చేసినాము, దీంతో అభివృద్ధి అయింది, కాంగ్రెస్ వచ్చినాక లేదు చెప్పాలన్నా ఏ అంశాలను? బెల్ట్ షాపుల్లో, మాదక ద్రవ్యంలో, అవినీతిలో, అక్రమాల్లో, నిర్బంధాల్లో, అధికార మదంలో, ఇవన్నిట్లలో మీరు ఉండే. కానీ ఈరోజు ప్రజల పరిపాలన వచ్చి ప్రజల కోసము మద్యం దిక్కుకెంచి ఈరోజు శిక్షణా తరగతులు ఏవైతే స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి దగ్గరికి బతుకు తీసుకొని వస్తున్నటువంటి మా యొక్క చిత్తశుద్ధిని ప్రజలు శంకించడం లేదు కదా, స్వాగతిస్తున్నారు. నేను మళ్ళా కూడా చెప్తున్నా, ప్రతి ఒక్కరి ఇంట్లో పెద్ద కొడుకులక ఈ రోజు గౌరవ ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు కొలుస్తున్నారు. దాన్ని జీర్ణించుకోలేక మీరు మీ కుటుంబం, మా ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే ఈ బిల్లా రంగాలు కలిసి ఎన్ని సర్కస్లు వేసినా కూడా నడిచేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కాలుగాలిన కోతు లెక్క ఏవో ట్వీట్లు చేసుకుంటూ పోతా ఉన్నాడు. లెట్ హిమ్ డూ ఇట్. ప్రజలు సైన్యం అయిపోయి ఆయనకు తిరగబడతా ఉన్నారు. అంటే కనీసం 100 రోజుల పాలన కూడా కంప్లీట్ కాకముందులే ఇటువంటి ట్వీట్స్ రావటం ఏ విధంగా చూస్తుంది కాంగ్రెస్ సర్కార్? ఆయన దిగజారుడుతనము, ఆయన మానసిక పరిస్థితి బాలేదు అనేటటువంటిది బయట పెడుతున్నటువంటి అంశం లెక్కనే మేము చూస్తున్నాం. ఎందుకు అనంటే అసలు అధికారంలో అధికార మదంతో వాళ్ళు చేసినటువంటివి విర్ర వీగినటువంటివి మళ్ళా మేమే అధికారంలోకి వస్తాం అనేటటువంటి వాళ్ళ అహంకారం ఏదైతే ఉండేనో అవన్నీ సాగలేదు. కాబట్టి నిద్ర పట్టని పరిస్థితులలో పిచ్చి పిచ్చి ఏవో మాట్లాడుతారు. ఇక తెలంగాణలో చెప్పాలంటే తిక్క చేస్తుంది, తిక్కలోని లెక్క. కాబట్టి ఇవన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. మేము ప్రజల మీద పెట్టినాం, ప్రజలే చూడాలి ఎవరు ఏం చేస్తున్నారు. మేము వచ్చినప్పటి నుంచి ఏం పరిపాలన చేస్తున్నాం. నిరుద్యోగులకు సంబంధించి టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటిది బాడీ మొత్తం తీసేసి కొత్త బాడీ వస్తున్నటువంటి దగ్గరికి స్కిల్ డెవలప్మెంట్ టాటా టెక్నాలజీస్ తోటి 2,000 కోట్ల రూపాయలతోటి సుమారు 5 లక్షల మందికి ప్రైవేట్ రంగంలో కూడా కొలువులు రావాలంటే స్కిల్ డెవలప్మెంట్ ఉండాలనేటటువంటి చిత్తశుద్ధితోటి బెల్ట్ షాపుల మీద వాతలు పెట్టుకుంటూ మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపుకుంటూ మేము పోతున్నటువంటి తీరు వాళ్ళకి నచ్చుతలేదు. వాళ్ళు పెంచి పోషించినటువంటి ఈ అవినీతి అక్రమాల దందాలు ఆగిపోయినాయి కాబట్టి కడుపులో మంటతోటి మాత్రమే మాట్లాడుతున్నారండి. ఎన్నిసార్లు మాట్లాడినా ఇది మాత్రమే కారణం, ఇంకోటి లేదు. కానీ ప్రజల గురించి కొట్లాడింది లేదు. రైతు బంధు వస్తలేదని అన్నారు. రైతు బంధు దఫాలుగా వస్తుంటే రైతులు వీళ్ళు విమర్శిస్తే మెసేజ్లు చూపించి ఇగో మాకు వచ్చిందని చెప్తున్నటువంటి పరిస్థితి. మేమే చెప్తున్నాం అందరికి వచ్చేసిందని మేము అనలేదే. మేమంటే మేము తప్పులో పడతాం. అరే దఫాలుగా వస్తుందని గౌరవ మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. మేము దాచిపెట్టుకుని మీలక పరిపాలన గడిలలో చేసేది కాదు కాంగ్రెస్ పార్టీ. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఏదైనా తెల్ల కాగితం మీదనే మేము ప్రజల పక్షాలను పారదర్శకంగా చేస్తా ఉన్నాం. మీరేమైనా చేసింది ఉంటే చెప్పారు అదురి, లేకపోతే మేమేమైనా చేయలేకపోతున్నటువంటి చెప్పండి కన్స్ట్రక్టివ్ గా. అది లేదు, అది చేత కాదు కదా మీకు. కేవలం ప్రజల్లో నుంచి వచ్చినటువంటి నాయకుడే ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకుంటాడు. ఈరోజు పారాచూట్లలో దిగి అయ్యే లీడర్ కాబట్టి అందులోకేసి దిగి వచ్చినావు కాబట్టి నీకు ఆ కష్టాలు తెలియదు కాబట్టి ఈరోజు పిచ్చి పిచ్చి ట్వీట్లు చేస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు బిగ్ టీవీతో స్పందించినందుకు కేటీఆర్ ట్వీట్ మీద.